आंध्र प्रदेश असम्बली में वज़ीर आला एन चंद्रबाबू नायडू ने ग्रुप 1 इम्तिहानात में मुबैना बेकायदगियों पर अहम इंकशाफात किए। उन्होंने कहा कि इम्तिहानी पर्चों पर मुख्तलिफ अफराद की हैंडराइटिंग पाई गई हैं और इसके शवाहिद फॉरेंसिक लैब में भी मिले हैं। वज़ीर आला के मुताबिक 734 उम्मीदवारों की OMR स्लिप्स में से 718 स्लिप्स में तब्दीलियां और इजाफे किए गए, जबकि 21 स्लिप्स पर कोई दस्तखत मौजूद नहीं है। चंद्रबाबू नायडू ने सवाल उठाया कि ऐसी सूरत हाल को आखिर इम्तिहान कैसे कहा जा सकता है और इल्ज़ाम लगाया कि बाज़ अफराद के पास दस्तखत करने का वक्त नहीं था। Different handwriting addition other than that of candidate was observed within a single answer script. All ticket number would ichar all indicating involvement of unauthorized person. Ante baita vaadu unauthorized person rasesi వేరే వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొకరు రాసి పెట్టేయడం అంటే ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత ఫారెన్సిక్ అంతా కూడా ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ 734 క్యాండిడేట్స్ అధ్యక్ష CFSL రిపోర్ట్స్ షో ఆల్టరేషన్స్, ఓవర్ రైటింగ్, అడిషన్స్, డిలీషన్స్ నియర్లీ 718. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష 734, 718 అంటే 97.82% ఆల్టరేషన్ చేశారు. అది ఆల్టరేషన్ కావచ్చు, ఓవర్ రైటింగ్ కావచ్చు, అడిషన్స్ కావచ్చు, డిలీషన్స్ కావచ్చు. ఏమనాలి అధ్యక్ష దీన్ని? ఇది ఎగ్జామ్ ఏ విధంగా అనగలుగుతాం? ఏం చెప్పాలి వీళ్ళకు? 21 ఆఫ్ దీస్ కరెక్టెడ్ స్లిప్స్ క్యారీ నో సిగ్నేచర్స్. కనీసం సంతకం పెట్టే సమయం కూడా లేదు వీళ్ళకు. ఆ విధంగా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఎగ్జామినర్ ఆర్ ది చీఫ్ ఎగ్జామినర్ విచ్ ఈజ్ మ్యాండేటరీ అండర్ ది రూల్. అంటే ఇవన్నీ కూడా సిగ్నేచర్ లేకుండా చేసేయడం. తర్వాత ఎగ్జామినర్ ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేయడానికి లేదు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసేస్తాడు. అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారంగా. నెక్స్ట్